ప్రతిరోజు ఉదయం కృతజ్ఞతా భావంతో లేస్తే మనసు తేలిగ్గా మారుతుంది. మనకు ఉన్న చిన్న చిన్న వరాలే నిజమైన సంపద అని అర్థమవుతుంది. అలా ఆలోచించడం వల్ల రోజంతా సానుకూల శక్తి కొనసాగుతుంది. జీవితం పట్ల ఆశాభావం పెరుగుతుంది. ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవటం మానేసిన రోజే మనకు నిజమైన శాంతి మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి పోరాటము వేరు. పోలిక ఆనందాన్ని దోచేస్తుంది. స్వీయ ప్రయాణమే అసలైన సంతృప్తినిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా చూసుకుంటే ఆనందం నిలుస్తుంది. సరైన నిద్ర ఆలోచనకు స్పష్టత ఇస్తుంది. సమతుల ఆహారం శరీరానికి బలమిస్తుంది. తేలికపాటి వ్యాయామం మనసును కూడా ఉల్లాసంగా ఉంచుతుంది. ప్రతిరోజు కొంచెమైనా నవ్వటం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. నవ్వు శరీరానికి సహజమైన ఔషధం లాంటిది. మనలోని నెగటివ్ భావాల్ని కరిగిస్తుంది. జీవితాన్ని తేలిగ్గా ఆస్వాదించే శక్తినిస్తుంది. జరగని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం మానేసి ప్రస్తుతం ఉన్న క్షణంపై దృష్టి పెడితే మనసుకు విశ్రాంతి లభిస్తుంది. మన నియంత్రణ లేని విషయాలపై భయం వృధా అవుతుంది. అవసరం లేని ఆందోళన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రశాంతతే ఆనందానికి మూలం. ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి మాటలు ఉపయోగిస్తే సంబంధాలు బలపడతాయి. కఠినమైన మాటలు క్షణిక సంతృప్తినిచ్చిన దీర్ఘకాలంలో బాధను మిగులుస్తాయి. మృదువైన మాటలు మన విలువను పెంచుతాయి. మన చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవటం మన మెదడుని చురుగ్గా ఉంచుతుంది. నేర్చుకోవటం వల్ల జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎదుగుదల కొనసాగుతుంది. అది అంతర్గత ఆనందానికి దారితీస్తుంది. డబ్బు ఎంత ఉన్నదానికంటే మనసులో ఎంత తృప్తి ఉన్నదే ముఖ్యం. ఆశలు నియంత్రణలో లేకపోతే అసంతృప్తి పెరుగుతుంది. ఉన్నదానితో సంతోషం చూసే అలవాటు జీవితము తేలిగ్గా మారుస్తుంది. తృప్తి ఉన్న చోట ఆనందం సహజంగా ఉంటుంది. కుటుంబము మరియు స్నేహితులతో గడిపే సమయము మన జీవితానికి నిజమైన బలం ఇస్తుంది. బిజీ జీవనంలో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాటలు మరియు సమయము ప్రేమని పంచుతాయి. ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. క్షమించటం నేర్చుకున్న రోజు నుంచే మనసు తేలిక పడుతుంది. కోపము మరియు ద్వేషము మనల్ని లోపల నుంచే కాలుస్తాయి. వదిలేయటం ఓ బలహీనత కాదు, అది ఒక శక్తి. క్షమించటం ద్వారా మనమే స్వేచ్ఛను పొందుతాము. ప్రకృతితో అనుబంధం పెంచుకుంటే మనసు సహజంగా శాంతిస్తుంది. చెట్లు, ఆకాశము, గాలి మన ఆలోచనల్ని శుభ్రం చేస్తాయి. రోజు కొద్దిసేపు బయట నడవటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీవితం పట్ల కృతజ్ఞతను పెంచుతుంది. సరళమైన జీవితం అలవాటు చేసుకుంటే అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. అవసరాలు పెరిగితే బాధలు పెరుగుతాయి. సాధారణలోనే నిజమైన ఆనందం దాగి ఉంటుంది. తక్కువలో ఎక్కువ సంతోషాన్ని పొందటం నేర్చుకోవాలి. మన తప్పుల్ని స్వీకరించే ధైర్యం ఉంటేనే మనం ముందుకు సాగగలుగుతాము. తప్పులు ప్రతి మనిషికి సహజం. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటే ఎదుగుదల జరుగుతుంది. పశ్చాత్తాపం కంటే పరిష్కారం ముఖ్యం. ఇతరులకు సహాయం చేయటం ద్వారా లభించే సంతోషం మాటల్లో చెప్పలేంది. చిన్న సహాయం కూడా ఎవరో ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలము. సహాయం చేయటం మన విలువలు మనకే గుర్తు చేస్తుంది. ఆనందం పంచితే అది రెట్టింపు అవుతుంది. గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా ఈ క్షణంలోనే జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిజంగా మన చేతిలో ఉన్నది ఇప్పుడే. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తే జీవితం అర్థవంతంగా మారుతుంది. ఆనందం సహజంగా మన దగ్గరకు వస్తుంది. ఆనందం ఎక్కడో బయట లేదు, మీ ఆలోచనలోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. ఆనందంగా జీవించండి, సంతృప్తిగా ఉండండి.